వెల్కమ్ టు న్యూస్ కేఫ్. నేను విజయ్. ఈరోజు ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రిక చూద్దాం. ఈనాడు ఆంధ్రప్రదేశ్లో బినామీల బూచోళ్లు, ఇబ్రహీంపట్నంలో 106 కోట్ల ఆస్తుల రిజిస్ట్రేషన్, చేమకుర్తి శ్రీకాంత్ కుటుంబ సభ్యుల పేరుతో రాసేశారు. మార్కెట్ విలువ 700 కోట్ల పైనే, హక్కుపత్రాలు, పాన్ కార్డు లేకుండానే రిజిస్ట్రేషన్, సీఎం చంద్రబాబుకు నాటి సబ్ రిజిస్టర్ రాసిన లేఖతో బహిర్గతం. అలాగే మన ఆలయాలను మనమే నిర్వహించుకుందాం, ప్రభుత్వ పెత్తనంతో హైందవ ధర్మానికి విఘాతం, ఆక్రమణలకు గురైన ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి, అన్యమతస్థులను ఆలయ విధుల నుంచి తొలగించాలి, విశ్వ హిందూ పరిషత్ హైందవ శంకారామంలో స్వామీజీల డిమాండ్. అలాగే అరాచకవాది తురకా కిషోర్ అరెస్ట్, పోలీసుల అదుపులో పిన్నెల్లి ప్రధాన అనుచరుడు, అడ్డు అదుపు లేకుండా గూండాగిరి, తేదాప నేతలు బోండా ఉమా, బుద్ధ వెంకన్నలపై దాడి కేసుల నిందితులు. అలాగే చరిత్రలో నిలిచిపోవాలి, విశాఖలో ఏర్పాటును పరిశీలించిన మంత్రులు, అధికారులకు నాయకులకు దిశానిర్దేశనం. ఇది ముఖ్యంగా ఏపీ ఈనాడులో వచ్చిన వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో వచ్చిన ప్రధానమైన హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో ఆలయాల రక్షణకు దీక్ష, పార్టీలు ప్రభుత్వాల కబంధ హస్తాల నుంచి విముక్తి కల్పించాలి, హైందవ శంకరావం తీర్మానం. అలాగే సర్కారీ కొలువుల జాతర, 2686 ఉద్యోగాల భర్తీకి కసరత్తు. అలాగే టీడీపీ నేతలపై దాడి చేసిన తుర్కా కిషోర్ అరెస్ట్, వైసీపీ ప్రభుత్వ హయాంలో యథేచ్ఛగా అరాచకాలు. అలాగే ఇక ప్రతి ఇల్లు విద్యుత్ కేంద్రమే, నేడు ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు, సౌర విద్యుత్ ఉత్పత్తి విప్లవానికి శ్రీకారం, తర్వాత రాష్ట్రమంతా విస్తరణ, గృహ వినియోగదారులకు ఎంతో మేలు, కలిసి ప్రపంచంతో పోటీ పడదాం, ఏపీ తెలంగాణ మధ్య సమస్యలుంటే చర్చకుందాం, దేశంలోనే అగ్రగామిగా నిలుస్తున్న తెలుగు సినిమా, సైబరాబాద్తో ఐటీని అభివృద్ధి చేసిన చంద్రబాబు, దానిని మరింత ముందుకు తీసుకువెళ్లిన వైఎస్, రేవంత్, ప్రపంచ తెలుగు సమైక్య ముగింపు సభలకు హాజరు. అలాగే గంజాయిపై యుద్ధం, కూటమి సర్కారు ప్రత్యేక చర్యలు, మన్యంలో మారుతున్న పరిస్థితులు, డ్రోన్ల సాయంతో గాలింపు చర్యలు, కొండల్లోని తోటల ధ్వంసం, ఎక్కడికక్కడ వాహనాల తనిఖీలు, విశాఖ జైల్లో గంజాయి మొక్క, జైలు సందర్శనతో గుర్తించిన హోంమంత్రి మంగళపూడి అనిత, వైసీపీ ప్రభుత్వ తప్పిదాల వల్లే జైల్లో వరుస ఘటనలని విమర్శ, ఒక్కరోజు వేతనం 48 కోట్లు, ప్రపంచంలోనే అత్యధిక జీతం పొందుతున్న వ్యక్తిగా క్వాంటమ్ స్కాన్ సీఈఓ జగదీప్ సింగ్ రికార్డ్. అలాగే పానీపూరి పవర్, ఏడాదిలో 40 లక్షల డిజిటల్ లావాదేవీలు, దాంతో పానీపూరి వ్యాపారానికి జీఎస్టీ నోటీసులు, తమిళనాట ఘటన సోషల్ మీడియాలో వైరల్, 40 లక్షల పరిమితి దాటితే జీఎస్టీ వర్తింపు. అలాగే స్థానిక నామినేటెడ్ పదవుల్లో 30-40% మనకే రావాలి, అలా కేటాయింపులు జరిగేలా చూడండి, ప్రతి ఎమ్మెల్యేను 5 సీనియర్లు కలవాలి, జనసేన నేతలకు అగ్రనాయకత్వం సూచన. ఇది ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తలు. అలాగే సాక్షి ఆంధ్రప్రదేశ్ చూద్దాం. ఇందులో అయితే ప్రధానంగా స్కామ్ల పరం, అమరావతిపురం, సర్కారు రియల్ ఎస్టేట్ వెంచర్, హ్యాపీ నెస్ట్ టెండర్లో అక్రమాలు, 818.03 కోట్లతో సిఆర్డీఏ టెండర్ నోటిఫికేషన్. అలాగే బుల్స్ వారిలో ఆమె జోరు, స్టాక్ మార్కెట్లో ఉన్నాయా ట్రెండ్, ప్రతి 4 కొత్త డీమ్యాట్ అకౌంట్లో 1 మహిళదే. అలాగే బాబు జీతాలు ఎప్పుడిస్తారు, బాబు సర్కారుకు గురువుల ప్రశ్న, 1 పాయే 3 పాయే 6 తేదీ వచ్చాయి, ఉద్యోగులకు వేధింపులు. అలాగే మా ఆలయాలపై మీ పెత్తనమేంటి, మాకు అప్పగిస్తే మేమే నిర్వహించుకుంటాం, ఆలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించనిస్తూ చట్ట సవరణ చేయాలి, అప్పటిదాకా ట్రస్ట్ బోర్డులో ధార్మిక వ్యక్తులకు మాత్రమే నియమించాలి. అలాగే వాలంటీర్లను కొనసాగించలేం, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టీకరణ, వారిని విధుల్లోకి తీసుకుంటే న్యాయపరమైన సమస్యలు, పుట్టని బిడ్డకు పేరళా పెడతామంటూ పునరుద్ఘాటన. అలాగే చిన్న పక్షితో పెద్ద పక్షికి ముప్పు, విమాన ప్రమాదాలకు కారణమవుతున్న పక్షుల కదలికలు, ఒక ఢిల్లీలోనే 2023లో 169 విమానాలను ఢీకొట్టిన విహంగాలు. ఇది ప్రధానంగా సాక్షి దినపత్రికలో వచ్చిన వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతి తెలంగాణ చూసినట్లయితే కనుక సౌరభారం, దేశంలో పెరుగుతున్న సౌర విద్యుత్ వినియోగంతో పెరిగిపోతున్న సోలార్ సెల్స్, మాడ్యూల్స్ వ్యర్థాలు, వాటిలో కాడ్మియం, టెల్యూరియం భూమిలోకి. అలాగే 10 ఏళ్లలో పెట్టుబడులు 1.98 లక్షల కోట్లు, 1.14 లక్షల మందికి ఉద్యోగాలు, 2035 కల్లా పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని 49,500 మెగావాట్లకు పెంచడమే లక్ష్యం. అలాగే 1,00,000 మంది కూర్చునే స్టేడియం రాష్ట్రంలో నిర్మించే యోచన, 100 ఎకరాల్లో వివిధ ఆటలకు మైదానాలు, క్రీడాభివృద్ధికి విధాన రూపకల్పన, క్రీడాకారులకు సౌకర్యాలు, ప్రత్యేక దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అలాగే ఏపీ తెలంగాణ కలిసి ప్రపంచంతో పోటీ పడాలి. అలాగే ఏడాది పాలనపై సమీక్ష, సీఎం మంత్రుల పనితీరు, స్థానిక ఎన్నికలపై చర్చ, 8న టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీ. అలాగే ఫార్ములా ఈ కేసులో నేడు ఏసీబీ విచారణకు కేటీఆర్, రేపు విచారణకు రావాల్సిందిగా ఈడీ సమన్లు, ఒక్కరోజు వేతనం 48 కోట్లు. అలాగే పానీపూరి పవర్, ఏడాదిలో 40 లక్షలకు పైగా డిజిటల్ లావాదేవీలు నమోదు చేసిన ఓ పానీపూరి వ్యాపారి.
బరితెగింపుకు భవనం కూల్చివేత. అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణంపై హైడ్రా కొరడా నేలమట్టం చేసి పని ప్రారంభించిన యంత్రాంగం. అలాగే రైతు భరోసా బోగస్. స్థానిక ఎన్నికల తర్వాత ఇది ఎవరు రాష్ట్రంలో 14% కమిషన్ ప్రభుత్వం. 2-3 మంత్రులకైతే అదే పని. ఢిల్లీ రోడ్లను ప్రియాంక బొగ్గల్లా మారుస్తా. బీజేపీ నేత బిదురి వ్యాఖ్యలు. కాంగ్రెస్ ఫైర్. శ్రీతేజ్కు పరామర్శపై పునరాలోచించండి. హీరో అల్లు అర్జున్కు పోలీసులు నోటీసులు. అలాగే సీఎంఆర్ బాలికల హాస్టల్లో ఘటన, 2 అరెస్ట్. ఇది ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో వచ్చినవి. అలాగే నమస్తే తెలంగాణ చూసినట్లయితే కనుక సాగుయోగ్యమైన భూమి 1.48 కోట్ల ఎకరాలు ఇవ్వాల్సింది భరోసా 8,880 కోట్లు సర్కారు ఇచ్చేదంతా. అలాగే నిరసనపై నిర్బంధం. రైతు భరోసా డోకాపై ఆందోళనలు జరపకుండా సర్కారు ఉక్కుపాదం. పోలీసులు ప్రయోగించి అరెస్టులు. అలాగే కేసీఆర్ రైతు బంధు, రేవంత్ రాబంధు. కాంగ్రెస్ అంటే మోసం, దగా, నయవంచన కేటీఆర్. అలాగే నిబంధనల ప్రకారం పట్టాలు, కక్ష సాధింపుల లక్ష్యంగా కేసులు, సిరిసిల్ల కేంద్రంగా కక్ష రాజకీయాలు. ఉమ్మడి రాష్ట్రంలోనే బాగున్నాం, తెలంగాణ వచ్చినాక ఎక్కువగా నష్టపోయినాం. సీఎం రేవంత్. రాజీవ్ అభయహస్తం చిక్కుల పంపిణీలో వివాదాస్పద వ్యాఖ్యలు. అలాగే ఏడంతస్తుల నేలమట్టం. మాదాపూర్ కానామెట్లో విరుచుకుపడ్డ హైడ్రా. బాహుబలి బుల్డోజర్తో భవనం కూల్చివేత. అలాగే బీసీ బంధుపై విచారణ పిడుగు. లబ్ధిదారులు ఇంటింటికి వెళ్ళి ఆరా తీస్తున్న పంచాయతీ కార్యదర్శులు, వార్డు ఆఫీసర్లు. లక్ష ఏం చేశారంటూ వివరాల సేకరణ. ఏడాదిన్నర కిందట బిల్లు ఇవ్వాలని హుకుం. అలాగే విధుల్లో చేరకుంటే తొలగించడే. ఎస్ఎస్ఏ ఉద్యోగులకు సర్కారు బెదిరింపులు, సమ్మె విరమించాలంటూ డీఏఓల ఆదేశం. ఇది నమస్తే తెలంగాణలో వచ్చిన ప్రధానమైన వార్తలు. అలాగే ఈనాడు తెలంగాణ చూసినట్లయితే నేడు ఏసీబీ ముందుకు కేటీఆర్, రేపు ఈడీ ఎదుట. ఫార్ములా ఈరేస్ కేసులో దర్యాప్తు ముమ్మరం. న్యూయార్క్, టోక్యోలకు ధీటుగా 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ. అలాగే ఎన్ని కుట్రలు పడినా పథకాలు ఆగవు. 26వ తేదీ రైతు భరోసా నిధులు. అలాగే స్థానిక సంస్థల కోసమే భరోసా నాటకం. ఆ తర్వాత బంద్ పెట్టడమే ఖాయం. కాంగ్రెస్ సర్కార్పై సంజయ్ ధ్వజం. అలాగే రైతులకు కాంగ్రెస్ సర్కారుకు తిరగ ద్రోహం. రైతు భరోసా 15,000 అని చెప్పి 12,000కు కుదించడం మోసమే. మాట తప్పిన రేవంత్, రాహుల్ క్షమాపణ చెప్పాలి. ఇక ఇది ప్రధానంగా వివిధ పత్రికల్లో వచ్చిన ప్రధానమైన అంశాలు.